నుంచి దూరం నుంచి ప్లాన్ చేసి చూశాడు. అది ఆడొచ్చాడు, సిగ్నల్ ఇచ్చాడు. తెలుసున్నా కూడా దొంగతనం ఇక్కడ నేర్చుకోవాలి. జూన్ చెప్తాడు, ఆడు దొరికేస్తాడు. వీడు దొరికేస్తాడు. ఫేస్ కనబడతలేదండి. ఎక్కడ దొరికేస్తాడు? నల్లగా ఉంటే ఫేస్. ఇది ఇందులో ఈడండి. ఆడే మాత్రం ఏ ఫేస్ కనబడింది మీకు? కిందగా పైకి చూస్తలేదు. అబ్బా ఆడు వెళ్ళిపోతున్నాడు. డేరింగ్ ఒక కస్టమర్ వచ్చినప్పుడు కూడా భయపడతలేదు. ఆ పక్క చూశాడు. ఏం పడితే ఆడైతే తలపాగా పెట్టి అసలు ఫేసే కనబడట్లేదు. పిల్ల నువ్వు చూసా కదా? చూసే తెలిసేవాళ్ళ పిల్లాడికి ఇచ్చాడే. పోనీ ఆ బండి ఈ పక్కన ఎవరో మాకు పట్టుకుంటారని భయం లేదు. మళ్ళీ ఫోన్ చూస్తున్నారు చూడండి. కిట్ కావాలి 3 సార్లు. పోయింది. రాజుగారి బండి కొని 18,000 ఎందుకు బొక్క? ఏముందంటే ఇప్పుడు బాధ అవసరానికి ఉపయోగపడింది. తెలుసండి, సరదాగా ఆయన సెంటిమెంట్ వచ్చేసుకున్నాడు.